ఒకటేసారి అందరు లేపాలి. లోకమంతా ఒకటేసారి బాగుపడిపోయింది అన్నట్టు అద్భుతంగా ఉందండి. ఎంత ఆనందంగా ఉందో. భగవంతుడు ఆశీర్వదిస్తాడు, ఆనందిస్తాడు. అయితే శ్రీరామచంద్రుడి దగ్గర ఒక బుక్ ఉందంట. ఆ బుక్ లో భక్తుల పేర్లన్నీ ఉన్నాయని తెలిసిందంట. హనుమంతుడు ఏం చేశాడంటే ఖచ్చితంగా ఫస్ట్ నా పేరే ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్ళాడంట. వెళ్ళేసరికి బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో పేరు లేదు. అయితే రాముడు అడిగాడంట, స్వామి ఈ బుక్ లో నా పేరు లేదంటే, ఈ బుక్ లో కాదయ్యా వేరే బుక్ లో ఉంది నీ పేరు అన్నాడంట. ఈ బుక్ ఏంటి, ఆ బుక్ ఏంటి స్వామి అంటే, ఈ బుక్ లో నన్ను ఇష్టపడే వాళ్ళ పేర్లు ఉంటాయండి, ఆ బుక్ లో నేను ఇష్టపడే వాళ్ళ పేర్లు ఉంటాయని చెప్పాడంట రామచంద్రుడు. రాముడు నచ్చే భక్తుల్లాగా కావాలండి మీరందరూ కూడా. రామచంద్రుడు కూడా మంచిగా నచ్చాలి మీ అందరినీ. అలాంటి భక్తుడు హనుమంతుడు లాంటి భక్తులు అందరం కావాలి. లోకమంతా బాగుండాలని కోరుకునే ధర్మం సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మానికి అందరూ కూడా చక్కగా ఇవాళ కూర్చొని లోకమంతా కూడా బాగుండాలని చెప్పి పాడుతున్నారు హనుమాన్ చాలీసా. భక్తి శ్రద్ధలతో చాలా గట్టిగా పాడాలి అందరూ కూడా. జయ హనుమాన కనగుణ సాగర జయ కపేశతి లోక ఉజాగర మహావీర విక్రమ బజరంగే మద నివార సంగే సంగే మీ అందరి జోష్ చూస్తుంటే చక్కగా హనుమంతుల వారు చాలా జోష్ లో ఉన్నారండి. ఇవాళ లాస్ట్ ఒక 10th హనుమాన్ చాలీసా పాడిన తర్వాత హారతి ట్యూన్ లో పాడుకుంటాం. అందరూ కూడా చక్కగా పలుకుతూ రామనామంతో క్లోజ్ చేసుకుంటాం ఈ హనుమాన్ చాలీసా.